అలాగే మనలో ఉల్లాసం, ఉత్సాహం, ఉద్రేకం, ఆ సంతోషం, అమిత ఆనందం ఇవన్నీ కలిగించేటటువంటి డోపమైన్ అనేటటువంటి కెమికల్ తయారయ్యేది మిడ్ బ్రెయిన్లోని. అట్లాగే మన కలర్ డిసైడ్ చేసేది, మన ఏ కలరు, స్కిన్ను, మెలానిన్ అనేటటువంటి కెమికల్ అక్కడ తయారవడం వల్ల కలర్ డిసైడ్ చేయటము. అలాగే మనకు కొంచెం వృద్ధాప్యం రాగానే జుట్టు తెల్లబడటము, ఇవన్నీ కూడా మిడ్ బ్రెయిన్లో జరుగుతాయి. ఒక అందులో ప్రాబ్లం ఉంటే వృద్ధాప్యం రాకుండా ఎర్లీగానే జుట్టు తెల్లబడుతుంది. మన హార్ట్ రేట్, బీపీ, ఇంక్రీజింగ్ హార్ట్ రేట్, ఇంక్రీజింగ్ బీపీ, స్ట్రెస్, డేంజర్, ఇవన్నీ కూడా మిడ్ బ్రెయినే రెగ్యులేట్ చేస్తుంది. ఫైట్ అండ్ ఫ్లైట్ సిచ్యుయేషన్ అంటే ఇటువంటి ఆ స్ట్రెస్, డేంజరు ఎదురైనప్పుడు మనము అక్కడ నిలబడి పోరాడటమా లేదా పారిపోవటమా, అసలు మన బలం ఏంటి, మన బలగం ఏంటి, మనం ఉండి ఫైట్ చేయగలుగుతామా, లేకపోతే ఒకవేళ పారిపోవాలనుకుంటే ఎస్కేప్ అయ్యే పరిస్థితి అన్న ఉందా లేదా, ఆ ఎస్కేప్ అయ్యే పరిస్థితి లేనప్పుడు ఏం చేయాలి, డూ ఆర్ డై, either డూ ఆర్ డై, నిలబడి పోరాడు లేదా చచ్చిపో. ఈ పరిస్థితిని అన్నీ రెగ్యులేట్ చేసి ఆ కరెక్ట్ డెసిషన్ ఏదైతే మనకి సేఫ్టీయో అది చేసేది కూడా మిడ్ బ్రెయిన్.